ఫ్రెండ్స్, వెల్కమ్ టు 4వే న్యూస్ ఛానల్. ఏ చిన్న మెసేజ్ అయినా మీకు వీడియో రూపంలో మన ఛానల్లో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సో మీరు ఇచ్చే లైక్స్ నాకు మోటివేషన్గా ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన ఇళ్ల పట్టాలకు సంబంధించిందండి. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారు అని. ఆల్రెడీ మనం ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎన్నో కథనాలు చూస్తూనే ఉన్నాము మన వీడియోస్లో. ఈరోజు మనకి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. ఇళ్ల పట్టాలకు సంబంధించి పేదలకు ఇచ్చే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి మనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ అండి. ఈరోజు ప్రతి జిల్లా నుంచి కూడా ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. మీకు దీనికి సంబంధించి వివరాలను క్లుప్తంగా వివరిస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. మనం వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1.32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు. గ్రామాల్లోని ఇల్లు ఆవరణలకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 11న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. తొలుత 763 గ్రామాల్లోనే 1.32 లక్షల మందికి పట్టాలు అందజేయనున్నారు. మొత్తం దేశంలోని 6.40 లక్షల గ్రామాల్లోనూ దీన్ని అమలు చేయడానికి స్వమిత్ర ప్రాజెక్టుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ చేపట్టింది. అంటే ఈ నెల 11న నరేంద్ర మోడీ గారు దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశంలోనే మొదటిగా 1.32 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నారు 11వ తారీఖున. రాష్ట్రం ఇచ్చే ఇళ్ల పట్టాలు, కేంద్రం ఇచ్చే ఇళ్ల పట్టాలు, ఈ రెండింటికి తేడా ఏంటా అని మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకు ఒక పథకం ప్రారంభం అయ్యింది అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏది చూసుకున్నా రెండిటికి సంబంధం అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే మన ఏపీలో చూసుకుంటే పేదల ఇంటి నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట అని న్యూస్ అయితే వచ్చింది. అది మీకు ఆర్టికల్ ద్వారా చూద్దాము. పేదల ఇంటి నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఇంటి నిర్మాణానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం గృహ నిర్మాణ ఇంజనీర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు గృహ నిర్మాణ సంస్థ తిరుపతి ఐఐటితో అవగాహన బృందం జరిగింది. 4 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో గురువారం ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలందరికీ నాణ్యమైన గృహాలను నిర్మించాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని తెలిపారు. గృహ నిర్మాణ ఇంజనీర్లు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు సిమెంటు, ఇటుక, ఇసుక తదితర సామాగ్రి అంశాలపై శిక్షణ ఇచ్చారు. శుక్రవారం 3, శనివారం, ఆదివారం 4 అంశాల చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రాజశేఖర్ సాక్షితో మాట్లాడారు. ఈ శిక్షణ డివిజన్, సబ్ డివిజన్ స్థాయిలో ఉంటుందన్నారు. ఇదే విషయానికి సంబంధించి ప్రతి జిల్లాలో ఈరోజు మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ చూద్దాము. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై ఐఐటి శిక్షణ. పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా చేపట్టనున్న గృహ నిర్మాణాల్లో పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై ఈ సంస్థ అధికారులకు ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఇళ్లు నిర్మించేందుకు సర్కారు సిద్ధమవుతున్న వేళ ఆయా నిర్మాణాలు ఎలా ఉండాలి, పథకం అమలు తీరుపై అవగాహన కల్పించేందుకు తిరుపతి ఐఐటితో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గురువారం జూమ్ ద్వారా శిక్షణ ప్రారంభమైంది. హౌసింగ్ పీడీ జయరాం గారు తెలిపారు. ఈఈ, డిఈ, ఏఐలు శిక్షణలో పాల్గొనేందుకు అవసరమైన వెబ్ కెమెరాలను, స్పీకర్లను సమకూర్చమన్నారు. మొదటి రోజు తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండి నవీన్ కుమార్ ఆన్లైన్ శిక్షణ గురించి వివరించి తెలిపారు. ఇది కడపకు సంబంధించిందండి. కడప నుంచి రావడం జరిగింది. ఆర్టికల్ చూద్దాము. గృహ నిర్మాణంపై సాంకేతిక శిక్షణ. పేదలందరికీ ఇళ్ల పథకం గృహ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పెంపుపై అవగాహన కల్పించేందుకు శుక్ర, శనివారాలు ప్రత్యేక యాప్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ జిల్లా పథక సంచాలకులు ఎన్ రాజశేఖర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు. జిల్లాలో 817 లేఅవుట్లను తయారు చేశారని, 1,11,116 మందిని లబ్ధిదారుగా ఎంపిక చేశామని చెప్పారు. ఇది వచ్చేసి మన కృష్ణా జిల్లా నుంచి పేదలందరికీ గృహాలు అని రావడం జరిగింది. అదేంటో చూద్దామండి. పేదలందరికీ గృహాలు.
నవరత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ నాణ్యత ప్రమాణాలతో కూడిన ఇళ్లను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందిస్తుందని గృహ నిర్మాణ సంస్థ DEE అధినారాయణ అన్నారు. దీనికై తిరుపతి IIT ప్రొఫెసర్ హౌసింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక కార్యాలయంలో గురువారం గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సచివాలయం ఇంజనీరింగ్ సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 4 మండలాల ఏఈలు MD రహీముద్దీన్, పల్లం రాజు, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ అప్డేట్ ఈరోజు శిక్షణకి రెడీ అయ్యాయి అని మనకి రావడం జరిగింది. నాణ్యతలో ఎటువంటి లోపం రాకూడదు అని మన సీఎం జగన్ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎలాగైనా పేదలకు పట్టాలు అందించేందుకు సదా కృషి చేస్తున్నాము అని తెలపడం జరిగింది. తద్వారా పట్టాల పంపిణీ జరగాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 4 Way న్యూస్ ఛానల్.